బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు. కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు. అందుకే తనను నెగిటివ్ గా చూశారని వ్యాఖ్యానించారు. బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతారన్న బాలినేని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జగన్మోహన్ గారు తీసుకునే నిర్ణయాలు నేను గత 3 సంవత్సరాల నుంచి నేను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను. అది కానీ ఆయన నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు. కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం. చాలా రోజుల నుంచి వైసీపీలో కోటరీ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా కూడా నడుస్తుంది. అది ప్రజలు గమనించాలి. అంటే వెళ్తున్నాము విజయవాడ, రేపు కలుస్తాం. నేనేం డిమాండ్లు ఏం చేయలేదు. నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే చెప్పేవాడిని. దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు. నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను. అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు. కొన్ని విషయాలు అట్లా జరుగుతూ వచ్చినాయి. లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను, ఫైట్ చేశాను. అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు. ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. మరి ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు, ఇది అన్నీ చెప్తాను.